నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, చాలా మందికి వివాహం చాలా ఆలస్యం అవుతుంది. అలాగే 30-40 వచ్చేసరికి కూడా చాలా మందికి వివాహం అవ్వదు. ఇంట్లో తొందరపడుతూ ఉంటారు. జాతకం చూపిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు లేవంటారు. కానీ ఇంట్లో ఏదో ఒక వాస్తు తక్కువ అంటే సరిగ్గా ఉండకపోవచ్చు. ఆ విషయం వాళ్ళు గ్రహించరు. ఎంతసేపు వివాహం అవ్వట్లేదు వాళ్ళ జాతకమే చూపిస్తూ ఉంటారు తప్ప ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, లేదంటే ఏమైనా వాస్తు ప్రాబ్లం ఉందా, ఇలాంటివి గ్రహించరు. అసలు వివాహానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా వివాహం ఆలస్యం అవడానికి? మంచి విషయమే. ఎందుకంటే మనకు జాతకరీత్యా బాగున్నప్పుడు ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ రెండు, జాతక బలమా లేదంటే స్థాన బలమా. జాతక బలం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత పర్సనల్ యొక్క పుట్టినటువంటి బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతక ప్రకారంగా మనకు ఎటువంటి దోషాలు లేవు. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు. మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు జరుగుతుంది? వివాహ విషయంలో జాతకంలో దోషం లేదు. ఎందుకంటే వివాహం ఆలస్యం జరుగుతుందంటే ముందుగా వ్యక్తిగత జీవితంలో చూసుకోవాలి. అది కుజదోషమా? కుజదోషం వల్లనే వివాహం ఆలస్యం జరుగుతుంది. సరే, ఒకవేళ కుజదోషం లేదు, ఏ దోషాలు లేవు, వ్యక్తిగత జీవితంలో జాతకం బాగానే ఉన్నప్పుడు అదృష్టవంతులు వాళ్ళు అనమాట. అదృష్టవంతుల దురదృష్టవంతులు అనే విషయంలో చూసుకుంటే అదృష్టవంతులే. కానీ ఆలస్యం వివాహం వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. ఎందుకు అవుతుంది అంటే కారణం ఏదో ఉంది. మనము దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఏదో లోపం లేనిది ఎందుకు ఆలస్యం జరుగుతుంది? చాలామంది సంబంధాలు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, సంబంధాలు చూసుకుంటుంటారు. కానీ ఒకరినొకరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇష్టపడి తీరా అన్నీ కూడా ఖాయం చేసుకున్న తర్వాత చివరికి ఎంగేజ్మెంట్ వచ్చే ముందు మళ్ళీ మారిపోవడం, అంటే క్యాన్సిల్ చేసుకోవడం, లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినటువంటి సంబంధాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? జాతక ప్రకారంగా అయితే బాగానే ఉన్నప్పుడు మనం అప్పుడు ఇల్లు చూసుకోవాలి వాస్తు ప్రకారంగా. ఎందుకు అంటే స్థాన బలం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వాస్తుశాస్త్ర ప్రకారంగా స్థానము అన్నది మనం నివాసం ఉంటున్న దాన్నే స్థానము. మనం ఉన్నటువంటి స్థానం బాగున్నట్టయితే స్థాన బలము అంటారు. ఆ స్థాన బలము ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి 10,000 దోషాలైనా కూడాను పని చేయవు. ఎందుకంటే స్థాన బలం అనేది చాలా శక్తివంతమైనది. మనం ఉన్నటువంటి స్థానం అనేది పవర్ఫుల్గా ఉండడం వల్ల మనము అందులో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందగలం, అన్ని రంగాలలోనూ రాణించగలం, అనుకున్నది ప్రతిదీ కూడా చేయగలం. అటువంటి ఎనర్జీ మనకు అది ఇస్తుంది, స్థాన బలం ఉంది కాబట్టి. ఆ స్థాన బలము ఏంటంటే మనకు ఆ స్థానంలో అనుకున్న పనులు అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఏదో ఒక రూపంలో కలిసి వస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఆరోగ్యపరంగా కూడా బాగుండగలం. వాటితో పాటు మన మనసులు కూడా ప్రశాంతత ఉంటాయి. మనసులు ప్రశాంతత అంటే మనము అనుకున్నదల్లా నెరవేరినప్పుడే మనిషికి మనసు ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతి, ఆ మనసు ప్రశాంతత కలగాలి అంటే ఆ స్థాన బలం ఉన్నప్పుడే. ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తికి జాతకం బాగలేదనుకోండి, అది ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. కానీ స్థాన బలం అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక 4, 6 మందో, 8 మందో, 10 మందో ఉన్నారనుకుందాం. ఆ స్థాన బలం వల్ల 4 ఉన్నా, 8 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, లేదా 20 మంది ఉన్నా అందరికీ కూడా కలిసి వస్తుంది. అందరికీ కూడా కలిసి వస్తుంది. కలిసి వస్తుంది అంటే మనకు అనుకున్న సమయానికి వివాహం కావాలి. కాలేదు అంటే ఆ స్థానం అనేది బాగలేకపోవడం వల్లనే వివాహాలు ఆలస్యం జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఒకటి పోతే ఒకటి, ఒక సమస్య తీరిపోయింది, పర్వాలేదు, బాగున్నాము అనుకునేటప్పటికి ఇంకొక సమస్య లేదంటే ఇంకొకరికి అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. ఇలా ఆ ఇంట్లో ఒకరికి బాగలేకపోతే మరొకరికి బాగలేకపోవడం, అలాగే వివాహం అధికంగా ఆలస్యం జరిగిపోతూ ఉండడం, లేదు వివాహం అయినా కూడాను
ఈ నిత్యం గొడవలు, ఏదో ఒక గొడవలు కొట్లాట్లు, లేదా ఇంకా అంతకు మించి జరగదు. ఆ, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరగడాలు, ఇవన్నీ కూడా నష్టాలు కలగచేస్తున్నాయి. అంటే ఆ ఇల్లు బాగలేదు అని 100% వాస్తవము. ఓకే. అంటే గురుగారు ఈ వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు అన్నది ఉమ్. కలిసి వస్తుందా లేదన్నది ముందు తెలుస్తుంది. తెలియదు కదా. ఫస్ట్ తెలియదు, ఆ. చేరిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని నెలల్లో అర్థమవుతుంది. మనం గ్రహించవచ్చు అంటారు? చేరిన 41 రోజు తర్వాత, ఉమ్. మనం చేరినాక ఒక మండలం తర్వాత ఉమ్. మనకి ఏదన్నా ఒక శుభవార్తలు, పాజిటివ్ వార్తలు, ఉమ్. అంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, మార్పులు చెందడం, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో పై ఉద్యోగం రావడం, ఏదైనా శుభవార్తలు అనేటివి మనకు పాజిటివ్ అయినటువంటి శుభవార్తలు వినపడుతున్నాయంటే ఆ ఇల్లు స్థానబలంలో ఉంది అని అర్థం. అంటే వాస్తు వాస్తు బాగుంది, ప్రకారం బాగుంది అని. వాస్తు ప్రకారంగా బాగుంది అని. మనం అక్కడికి వెళ్ళిన నుంచి ఆర్థిక పరంగాను రావాల్సినటి రాకుండా ఆగిపోవడం, ఉమ్. లేదు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం, లేదంటే ఎగరగొట్టేయడం, ఉమ్. లేదంటే మనకు తరచూ గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు అబార్షన్ అవుతున్నారు అన్న, అంటే గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అవును. 3వ నెల, 5వ నెల, 6వ నెల ఇట్లా గర్భస్రావం జరుగుతుంటుంది, ఇటువంటి నష్టం జరిగిందన్న, ఇవే కాకుండా ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చు, లేదంటే బయట వాళ్ళతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, తరచు గొడవలు జరుగుతున్నాయన్న, ఉమ్. ఇవన్నీ అపశకనాలు, అశుభాలు. ఉమ్. అంటే ఆ స్థానం బాగలేదు అని అర్థం. ఆరోగ్య సమస్యలు కాకుండా మిగతా అనేక విషయాలు కూడా ఎదురవుతున్నాయి అంటే ఆ స్థానం బాగలేదని మనం గ్రహించుకోవచ్చు. అది ఎవరో వాస్తు పండితుడే వచ్చి చూసి చెప్పాలా అన్నది కాదు, మనకే అర్థమవుతుంటుంది. ఒకటి పోతే ఒకటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఆ స్థాన బలం లేక నెగిటివ్లో ఉంది కాబట్టి, ఉమ్. అందువల్ల సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంకా అన్నీ ఆలస్యమే. ఆలస్యమైనా పర్వాలేదు, నష్టాలే అధికమైపోతాయి. ఉమ్. నష్టాలే అంటే డబ్బు పోగొట్టుకోవడం, మనం సంపాదించింది కాదు, మనం సంపాదించి పెట్టుకోనున్నది కూడా పోగొట్టుకోవడం, ఉమ్. లేదంటే సంతాన నష్టం జరిగిపోవడం, ఉమ్. ఆరోగ్య నష్టాలు, ఒకటి పోతే ఒకటి నష్టాలు జరుగుతూ ఉండడం, ఇలా ఒకటి పోతే ఒకటి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయంటే అది వాస్తు ప్రకారంగా మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక మనిషికి వివాహం ఆలస్యం అవుతున్నది అంటే ఆ యొక్క మనిషికే వ్యక్తిగతంగా జాతకంలో చూసుకోవాలి. ఇక్కడ స్థానబలం బాగలేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ నష్టమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు మనము ఆ ఇంటిని వాస్తు ప్రకారంగా చూసుకొని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకున్నప్పుడే మళ్ళీ ఇంటి ఎల్లపాది అందరూ కూడా సంతోషంగా, చక్కగా కుటుంబం అంతా కూడా ఆనందంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే గురుగారు, మంచి వివరణ ఇచ్చారు. వాస్తుకు సంబంధించి వివాహానికి వాస్తుకు అసలు సంబంధం ఉందంటే ఉన్నట్టుగానే చెప్పారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.